హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు NSN స్పీడ్ న్యూస్. కోల్కతాలో జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటనతో దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న వేళ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులు అమలు చేయాల్సిన భద్రతా చర్యల జాబితాను విడుదల చేసింది. ఆసుపత్రుల్లోని ఎంట్రీ ఎగ్జిట్ ద్వారాల వద్ద ఖచ్చితమైన పర్యవేక్షణ ఉండాలని పేర్కొంది. రాత్రి వేళ విధుల్లో ఉండే మహిళా వైద్యులకు ఎస్కార్ట్ అందించాలని సూచించింది. మహిళా ఆరోగ్య నిపుణుల కోసం ప్రాథమిక సౌకర్యాలతో కూడిన సురక్షితమైన డ్యూటీ రూమ్లను తగిన సంఖ్యలో ఉండేలా చూడాలని కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రుల అధిపతులకు తెలియజేసింది. వివాహం అనే సామాజిక వ్యవస్థకు ట్రిపుల్ తాలాక్ ఆచారం ప్రాణాంతకమని కేంద్రం తెలిపింది. ముస్లిం మహిళల పరిస్థితిని ట్రిపుల్ తాలాక్ చాలా దయనీయంగా మారుస్తుందని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ లో పేర్కొంది. 2017లో ట్రిపుల్ తాలాక్ ను సుప్రీంకోర్టు నిషేధించినప్పటికీ ఇంకా పద్ధతి ద్వారా జరిగే విడాకుల సంఖ్య పూర్తిగా తగ్గలేదని కోర్టు దృష్టికి ప్రభుత్వం తీసుకెళ్లింది. ట్రిపుల్ తాలాక్ కేసుల్లో మహిళలకు పోలీసుల్ని ఆశ్రయించడం తప్ప వేరే మార్గం లేదని స్పష్టం చేసింది. చట్టంలో శిక్షార్హమైన నిబంధనలు లేకపోవడంతో పోలీసులు భర్తలపై చర్యలు తీసుకోలేకపోతున్నారని ధర్మాసనం వివరించింది. శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ మండలం కొంకలలో డయేరియా ప్రబలింది. అతిసారంతో 2 మృతి చెందారు. గ్రామంలో వారం రోజుల్లో 6 మృత్యువాత పడ్డారు. రొల్ల మండలం ఎమ్మరాయపురం గ్రామంలోనూ అతిసారంతో 15 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యాధికారులు గ్రామాల్లో ఇంటింటా తిరిగి వైద్య పరీక్షలు చేస్తున్నారు. మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. నిజామాబాద్ జిల్లా బోధన్లోని సూపర్ మార్కెట్లో భారీ దొంగతనం జరిగింది. కౌంటర్లోని 15 లక్షల నగదును దుండగులు చోరీ చేసినట్లు యజమాని తెలిపారు. బ్యాంకులకు వరుస సెలవులు రావడంతో నగదు కౌంటర్లో ఉంచినట్టు చెప్పారు. షాప్ పై నుంచి లోపలికి దిగిన దొంగ సీసీ కెమెరా హార్డ్ డిస్క్ సైతం ఎత్తుకెళ్లాడు. విషయం తెలుసుకున్న స్థానిక సీఐ ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. జమ్మూ కాశ్మీర్ ఉదంపూర్లో సిఆర్పీఎఫ్ గస్తీ బృందంపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఓ ఇన్స్పెక్టర్ మరణించాడు. బసంత్గఢ్ పరిధిలోని డూడులో పెట్రోల్ నిర్వహిస్తున్న సిఆర్పీఎఫ్ పై ఉగ్రవాదులు ఒక్కసారిగా దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో 185వ బెటాలియన్ కు చెందిన సిఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ కుల్దీప్ కు బుల్లెట్ గాయాలయ్యాయి. కుల్దీప్ ను ఆసుపత్రికి తరలిస్తుండగా తుది శ్వాస విడిచినట్లు అధికారులు తెలిపారు. ఉగ్రవాదులు భద్రతా బలగాలకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఘటనా స్థలికి బలగాలు పంపామని ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. భారత కెప్టెన్ రోహిత్ శర్మకు మతిమరుపు ఎక్కువ అంటూ నెట్టింట ట్రోల్స్ వస్తున్నాయి. ఈ విషయంపై టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ స్పందించారు. రోహిత్ ఏదైనా మర్చిపోతారేమో కానీ వ్యూహాలను మాత్రం మర్చిపోరన్నారు. స్ట్రాటజీలు రాయించడంలోనూ ఆయనకెవరూ సాటిరాదని చెప్పారు. గేమ్ ప్లాన్ ను పక్కాగా అమలు చేస్తారన్న ఆయన ఆటగాళ్ల అభిప్రాయాలకు చాలా విలువనిస్తారంటూ కొనియాడారు. తెలంగాణ డిఎస్సి ఫలితాలను ఈ నెలాఖరులో విడుదల చేసేందుకు విద్యాశాఖ చర్యలు తీసుకుంటోంది. ఇటీవల 11,062 పోస్టులకు నిర్వహించిన పరీక్షలకు 2,45,000 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇప్పటికే రెస్పాన్స్ షీట్లతో పాటు ప్రిలిమినరీ కీని విడుదల చేయగా నేటితో అభ్యంతరాల స్వీకరణ ముగియనుంది. వచ్చే నెల 2వ వారంలో మెరిట్ లిస్ట్ 1:3 రేషియోలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. భూపాలపల్లి కాళేశ్వరంలో కండక్టర్ డ్యూటీలో ఉన్న సోదరుడికి రాఖీ పండుగ సెలవు దొరకలేదు. ఏటా రాఖీ కట్టే సోదరి సరస్వతి ఏడాది ఆనవాయితీని కొనసాగించాలనుకుంది. బస్సు వెళ్లే దారిలో వేచి చూసి బస్సు ఎక్కిన సోదరి తమ్ముడు కృష్ణమూర్తి నూతన బొట్టు పెట్టి ప్రేమగా రాఖీ కట్టింది. ప్రయాణికులంతా ఈ దృశ్యాన్ని వీక్షించి శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై దర్యాప్తు చేసిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తన మధ్యంతర నివేదికను న్యాయ విచారణ కమిషన్ కు అందజేసింది. అన్నారం, సుందిల్లా బ్యారేజీలపైన నివేదికలు ఇవ్వాలని కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్ ఆదేశించారు. నివేదికలో 21 మంది ఇంజనీర్లను బాధ్యులుగా పేర్కొన్నట్టు తెలుస్తోంది. డీజీగా ఉన్న రాజిత్ రతన్ బ్యారేజ్ కు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. పోలవరం ప్రాజెక్టులో కేంద్ర మంత్రిమండలి ఆమోదముద్ర కీలకంగా మారింది. ఈ ఆమోదముద్ర పడితేనే నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ ఆమోదముద్ర లభించకపోవడంతో ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన 1615.47 కోట్ల నిధుల విడుదల ఆగిపోయింది. ఈ నిధుల కోసం కూటమి ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు 2 రోజులు ఢిల్లీలో పర్యటించి ప్రధాని మోదీ, ఆర్థిక జనరల్ శాఖ మంత్రుడు సీతారామన్ పాటిల్తో చర్చించారు. హైదరాబాద్ నగరంలో ఇవాళ తెల్లవారుజామున వర్షం దంచికొట్టింది. ఈ వర్షానికి వరద నీటితో రోడ్లు, చెరువులు తలపిస్తున్నాయి. మరో 2 రోజుల పాటు వర్షాలు ఉన్న నేపథ్యంలో అధికారులు అలర్ట్ చేస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని నగరవాసులకు సూచిస్తున్నారు. విద్యా సంస్థలకు సెలవు ఇవ్వాలని పలువురు రాష్ట్ర ప్రభుత్వానికి వినతులు పంపుతున్నారు. వర్షంతో విద్యార్థులు ఇబ్బందులు పడే అవకాశం ఉందని సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి సెలవు ఇవ్వాలని కోరుతున్నారు. ఏపీలోని అనకాపల్లి జిల్లా కోటవరట్ల హాస్టల్లో 3 మృతి చెందిన ఘటనపై రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత స్పందించారు.
కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న చిన్నారులను ఆమె పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ అనుమతి లేకుండా హాస్టల్ను కొనసాగిస్తున్నట్టు చెప్పిన మంత్రి హాస్టల్పై చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో అనుమతి లేకుండా నడుస్తున్న హాస్టల్స్ అన్నింటిపైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ అనుమతి ఉన్న హాస్టల్స్ లో బయట నుంచి తీసుకొచ్చిన ఆహార పదార్థాలను అనుమతించబోమన్నారు. కోటవరట్ల హాస్టల్లో మాత్రం బయట నుంచి వచ్చిన ఆహారం తినడం వల్లే చిన్నారులు అస్వస్థకు గురయ్యారంటూ ఆమె చెప్పారు. భారత కమ్యూనిస్టు పార్టీ నేత సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర జ్వరంతో ఆయన ఢిల్లీ ఎయిమ్స్ లో జాయిన్ అయ్యారు. సీతారాం ఆరోగ్యం రీత్యా అత్యవసర విభాగంలో చేర్చినట్లు సిపిఎం వర్గాలు వెల్లడించాయి. నిమోనియా ఉందని తేలడంతో అక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం యేచూరి ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా పోస్టల్ శాఖలోని జీడీఎస్ పోస్టుల ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. వివిధ పోస్టుల్లో సర్కిల్లోని బ్రాంచ్ పోస్ట్ ఆఫీసుల్లో 44,228 గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థులకు ఊరట లభించింది. మొత్తం పోస్టుల్లో ఏపీకి 1355 పోస్టులుండగా తెలంగాణలో 981 చొప్పున పోస్టులను భర్తీ చేస్తున్నారు. జీడీఎస్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల తొలి జాబితాను తాజాగా పోస్టల్ శాఖ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారిని మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి వారందరికీ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేయనున్నారు. 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో 5,000 కోట్లతో 30 నియోజకవర్గాల్లో సమీకృత గురుకుల భవనాలు నిర్మిస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. ఒక్కో కాంప్లెక్స్ లో 4 చొప్పున 120 గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. సమీకృత గురుకుల పాఠశాలల భవనాల నిర్మాణం కోసం సంక్షేమ శాఖల అధికారులు సంబంధిత నియోజకవర్గాల్లో జిల్లా కలెక్టర్లు సమన్వయంతో భూములు సమీకరించాలన్నారు. ఉపాధి హామీ పథకం అమలులో క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి డైరెక్టర్ వరకు ఎవరూ తప్పు చేసినా ఉపేక్షించేది లేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. జవాబుదారీతనాన్ని పెంచాల్సిన సోషల్ ఆడిట్ విభాగంలోనూ అవినీతి జరుగుతున్న ఫిర్యాదులు వస్తున్నాయని ఆయన మండిపడ్డారు. కీలక విభాగం పైన నిఘా పెట్టాల్సిన అవసరం ఏర్పడుతుందంటే పరిస్థితులు ఎంత దిగజారాయో అర్థమవుతుందన్నారు మంత్రి. ఉపాధి పనులకు రాకపోయినా హాజరు వేయడం, పని చేయకుండా చేసినట్లుగా చూపడం వంటి అవకతవకలు గమనించాలన్నారు. ఉపాధి హామీ పథకం అమలుపై సచివాలయం, జిల్లా పరిషత్ సీఈఓలు, డిపిఓలతో పాటు డ్వామా పథక సంచాలకులు, ఎంపీడీఓలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. ల్యాండ్ రెగ్యులైజేషన్ స్కీమ్ ప్రక్రియను తెలంగాణ సర్కార్ వేగవంతం చేసింది. పెండింగ్ లో ఉన్న దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. 3 నెలల్లో దరఖాస్తులు పరిశీలించి క్రమబద్ధీకరించాలని నిర్ణయించిన నేపథ్యంలో ప్రక్రియ ముందుకు కదిలింది. 2020 ఆగస్టు 26 లోపు రిజిస్టర్ సేల్ డీడ్ ద్వారా జరిగిన నాన్ లేఅవుట్ వెంచర్లు, ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ వర్తింపజేసినట్లు అప్పటి బీఆర్ఎస్ సర్కార్ ప్రకటించింది. జిల్లా వ్యాప్తంగా మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల నుంచి దరఖాస్తులు చేసుకున్నారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా, ఆమె కేబినెట్ లో మంత్రులుగా పనిచేసిన పలువురు నేతలపై మరో 2 హత్య కేసులు నమోదయ్యాయి. దేశంలో ఫ్రీడమ్ ఫైటర్ల వారసుల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలో 2 చనిపోవడానికి అప్పటికి హసీనా సర్కార్ కారణమంటూ కేసులు పెట్టారు. బంగ్లాదేశ్ లో వెలువెత్తిన నిరసనల కారణంగా ఆగస్టు 5న రాజీనామా చేసిన హసీనా భారత్ కు వచ్చి ఆశ్రయం పొందుతున్నారు. ఢాకాలోని మీర్పూర్, బంగ్లానగర్ ఏరియాలో జరిగిన నిరసనలో 2 చనిపోవడంపై తాజాగా హసీనాతో పాటు మాజీ మంత్రులపై 2 హత్య కేసులు నమోదయ్యాయి. దీంతో హసీనా, ఆమె పార్టీ నేతలపై నమోదైన కేసుల సంఖ్య మొత్తం 15కు చేరింది. రాష్ట్రంలోని మరో 4 వ్యవసాయ మార్కెట్ కమిటీలకు నూతన పాలక వర్గాలు నియమించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు చైర్మన్, వైస్ చైర్మన్ సహా సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్ జిల్లాలోని గంగాధర, మానకొండూరు, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇలంతకుంటతో పాటు సిద్దిపేట జిల్లా బెజ్జగి మార్కెట్ కమిటీలకు పాలక వర్గాల నియామకం జరిగింది. రాష్ట్రంలోని 197 మార్కెట్ కమిటీలకు గాను ఇప్పటి వరకు 31 మార్కెట్ కమిటీలకు పాలక వర్గాలను నియమించామని మంత్రి తుమ్మల వెల్లడించారు. మిగిలిన మార్కెట్ కమిటీలన్నింటికీ త్వరలోని నియామకాలు చేస్తామని స్పష్టం చేశారు. రైతు రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చర్చకు రావాలని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి సవాల్ విసిరారు. రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలన్న డిమాండ్పై కోదండరెడ్డి స్పందించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరి కాంగ్రెస్ సర్కార్ 4 గోడల మధ్య కూర్చొని నిర్ణయాలు తీసుకోలేదని కోదండరెడ్డి స్పష్టం చేశారు. ఇటలీ తీరంలో విదేశీ పర్యాటకులను తీసుకెళ్తున్న లగ్జరీ పడవ సముద్రంలో మునిగింది. సిసిలీలో జరిగిన ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 6 గల్లంతయ్యారు. మరో 15 మందిని ఇటలీ కోస్ట్ గార్డులు రక్షించారు. 56 మీటర్ల పొడవు గల ఆ బోటులో 10 మంది సిబ్బంది సహా బ్రిటన్, అమెరికా, కెనడాకు చెందిన 12 మంది ప్రయాణికులు ఉన్నట్టు అధికారులు తెలిపారు. సముద్రంలో 50 మీటర్ల లోతులో పడవ శిథిలాలు లభించినట్టు చెప్పిన అధికారులు ప్రతికూల వాతావరణం కారణంగానే ఆ పడవ నీట మునిగినట్టు వెల్లడించారు. హెలికాప్టర్, రెస్క్యూ బోట్ల సాయంతో గల్లంతైన వారి ఆచూకీ కోసం సహాయక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. తిరుమలలో గరుడ సేవ వైభవంగా నిర్వహించారు. శ్రావణ పౌర్ణమి సందర్భంగా అలంకార భూషితుడైన మల్లయ్యప్ప స్వామిని గరుడ వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారికి కర్పూర హారతులు సమర్పించారు. గోవింద నామస్మరణతో ఆలయ మాడవీధులు మార్మోగాయి.
ఒంగోలులో మాక్ పోలింగ్ ప్రక్రియను నిలుపుదల చేయాలని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన అభ్యర్థులను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. పూర్తి వివరాలు సమర్పించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. ఎన్నికల ఫలితాల్లో 2-3 స్థానాల్లో ఓటమి పాలైన అభ్యర్థులు వినతి మేరకు ఈవీఎం, వీవీప్యాట్లను తనిఖీ, పరిశీలన చేయవచ్చన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు భిన్నంగా మాక్ పోలింగ్ నిర్వహించేందుకు వీలుగా 2024 జూలై 16న ఈసీ టెక్నికల్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ను జారీ చేసిందని పేర్కొంటూ బాలినేని హైకోర్టులో పిటిషన్ వేశారు. యుద్ధ భూమిలో శత్రువులను పసిగట్టి మట్టుబెట్టే ఏ రోబోను ఉత్తరప్రదేశ్ కు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులు రూపొందించారు. 2 కిలోమీటర్ల పరిధిలోని శత్రువులను ఈ రోబో అంతం చేయగలదన్నారు. ఈ రోబో కృత్రిమ మీద ఆధారంగా పనిచేయడంతో తనవారెవరో పగవారెవరో సులభంగా గుర్తించగలదన్నారు. గోరఖ్పూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ గిడా ఇంజనీరింగ్ విద్యార్థులు ఈ రోబోను సృష్టించారు. సినీ పరిశ్రమలోకి రావాలనుకునే ప్రతి కుర్రాడు స్ఫూర్తిగా తీసుకునే నటుడు మెగాస్టార్ చిరంజీవి. అలాంటి స్ఫూర్తితో 11 మంది కొత్త కుర్రాలను వెండితెరకు పరిచయం చేస్తూ మెగాస్టార్ ప్రశంసలు అందుకున్నారు. యదువంశీ దర్శకత్వం వహించిన కమిటీ కుర్రాలు చిత్రాన్ని ప్రత్యేకంగా వీక్షించిన చిరంజీవి ఆ చిత్ర యూనిట్ ను హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి ఆహ్వానించి అభినందించారు. సహజత్వానికి ఎంతో దగ్గరగా ఉన్న కమిటీ కుర్రాలు చిత్రంలోని ప్రతి సన్నివేశంలో వాళ్ళ కష్టం కనిపించిందని కొనియాడారు. తమ తొలి చిత్రానికే మెగాస్టార్ లాంటి అగ్రనటుడి ప్రశంసలు దక్కడం పట్ల కమిటీ కుర్రాలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం ప్రతిపాదించిన వక్ఫ్ సవరణ బిల్లును ముస్లింలు తిరస్కరిస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత షబ్బీర్ అలీ పేర్కొన్నారు. రాష్ట్రంలోని పలువురు ముస్లిం వర్గ నేతలతో చర్చించిన అనంతరం ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. చర్చల్లో ముస్లిం నేతలు వక్ఫ్ సవరణను అంగీకరించలేదన్నారు. కేవలం వ్యతిరేకించడమే కాక బిల్లును తిరస్కరించాలని తీర్మానించాలని చెప్పారు షబ్బీర్ అలీ. వారి అభిప్రాయాన్ని సీఎం రేవంత్ కు తెలియజేస్తారని స్పష్టం చేశారు. మరిన్ని వార్తల సమాహారంతో రేపు మళ్ళీ కలుద్దాం. నమస్తే.